జగడమే అంటున్నారు జగిత్యాల నేతలు. సఖ్యత లేక ఎవరికి వారుగా విడిపోయి రాజకీయ రచ్చకు తెరలేపారు. త్వరలో స్థానిక సంస్థల నగారా మోగబోతోంది. ఉత్సాహంగా పనిచేయాల్సిన కార్యకర్తలు పదవులు లేక తీవ్ర నిరాశలో ఉన్నారు. అధికార పార్టీలోకి వచ్చిన ఎమ్మెల్యేలపై కాంగ్రెస్ నేతలు విరుచుకుపడుతున్నారు. మంత్రుల పర్యటనలో రెండు వర్గాలు బల ప్రదర్శనకు దిగుతున్నారు. ఎందుకొచ్చిన గోలని అన్ని పెండింగ్ లో పెడుతోంది అధిష్టానం. జగిత్యాల జిల్లా కాంగ్రెస్ లో అసలు ఏం జరుగుతోంది ఒకసారి చూద్దాం పదండి. జెండా పక్కన పెట్టి గొడవల ఎజెండాగా పెట్టుకున్నారు జగిత్యాల నేతలు. నియోజకవర్గంలో ఇద్దరు నేతల ఆధిపత్య పోరుతో జిల్లా కాంగ్రెస్ రాజకీయం రచ్చకెక్కింది. బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్ లోకి వచ్చిన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కాంగ్రెస్ పార్టీకి అత్యంత సీనియర్ నాయకుడిగా ఉన్న తాజా మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మధ్య వర్గపోరు తారాస్థాయికి చేరింది. మొన్నటిదాకా అధికారిక కార్యక్రమాల్లో ఎవరికి వారే అన్నట్లు వ్యవహరించగా తాజా ఘటనలతో జగిత్యాల కాంగ్రెస్ లో వర్గపోరు మంటలు రేపుతోంది. ఇద్దరు నేతల ఆధిపత్య పోరుతో ఏం చేయలేక కీలక నామినేటెడ్ పదవులను అధిష్టానం పెండింగ్ లో పెట్టింది. జూన్ నెలలోనే లోకల్ బాడీ ఎన్నికల కోడ్ వస్తుందనే సమాచారం ఉన్న కాంగ్రెస్ కార్యకర్తల్లో ఆ జోష్ కనిపించడం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర అవుతున్నా నాయకుల పంతాలు పట్టింపులతో పార్టీ క్యాడర్ తలపట్టుకుంటోంది. జగిత్యాల నియోజకవర్గాన్ని గడిచిన 10 ఏళ్లలో అన్ని రకాలుగా ముందంజలో ఉంచి జిల్లాగా ప్రకటించి ఊహించినంత అభివృద్ధి చేసింది గత బీఆర్ఎస్ సర్కార్. ఎమ్మెల్సీ కవిత చొరవతో హైదరాబాద్ తర్వాత రెండో అతిపెద్ద ప్రాజెక్టుగా జగిత్యాల నియోజకవర్గంలో ఒకే చోట 4520 ఇళ్లు నిర్మించి నిరుపేదలకు అందించింది. దీంతో మొదటి అసెంబ్లీ ఎన్నికల్లో కారు పార్టీకి పట్టం కట్టారు జగిత్యాల ప్రజలు. అయితే కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో ఎమ్మెల్యే సంజయ్ కండువా మార్చేశారు. 40 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీలో ఉంటూ మంత్రిగా, ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా జగిత్యాలలో ఇన్నేళ్లు తిరుగులేని జీవన్ రెడ్డి వర్గం పార్టీలో సంజయ్ చేరికను జీర్ణించుకోలేకపోతోంది. జగిత్యాల నేతల మధ్య సయోధ్య కుదరకపోవడంతో నియోజకవర్గంలో కీలక పోస్టులను పార్టీ అధిష్టానం పెండింగ్ లో పెట్టింది. జగిత్యాల జిల్లాలో అత్యంత కీలకమైన గ్రంథాలయ సంస్థ చైర్మన్ పదవి ఇంకా పెండింగ్ లోనే ఉంది. మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆ పదవికి తన అనుచరుడైన కీలక నాయకుడికి ఇవ్వాలని సిఫార్సు చేశారు. తన వర్గానికి ఇవ్వాలని ఎమ్మెల్యే సంజయ్ అధిష్టానానికి మరో పేరు ఇచ్చారు. ఎమ్మెల్యే సంజయ్ ప్రతిపాదిస్తున్న నాయకుడు మొన్నటిదాకా జీవన్ రెడ్డికి అత్యంత సన్నిహితంగా ఉన్న వ్యక్తి. ఇప్పుడు ఆయన సంజయ్ వర్గంలో చేరి పదవి కోసం ప్రయత్నాలు చేస్తున్నారట. మరోవైపు జగిత్యాల జిల్లాకే కీలకమైన చెల్గల్ మార్కెట్ కమిటీ పదవికి ఇద్దరు నేతలు ఎవరికి వారుగా సిఫార్సు చేయడంతో దీన్ని కూడా పెండింగ్ లో ఉంచింది కాంగ్రెస్ అధిష్టానం. రాయకల్ మున్సిపాలిటీ పరిధిలోని సొసైటీ పదవి కూడా ఇద్దరు నేతల సిఫార్సులతో పెండింగ్ లో ఉంది. ఇద్దరు నేతల మధ్య ఏకాభిప్రాయం లేకపోవడం, ఇద్దరు వేరువేరు పేర్లను సిఫార్సు చేయడంతో జగిత్యాల నియోజకవర్గంలోని అన్ని నామినేటెడ్ పోస్టులను అధిష్టానం హోల్డ్లో ఉంచింది. మరోవైపు నామినేటెడ్ పోస్టులపై జీవన్ రెడ్డి అధిష్టానానికి లేఖాస్త్రాలు సంధిస్తుండగా సంజయ్ నేరుగా మంత్రులను కలిసి తన అనుచరుడికే ఇవ్వాలని కోరడంతో పార్టీ అధిష్టానం కూడా రేపు మాపంటూ కాలం వెళ్లదీస్తోంది. వివాదాలకు దూరంగా ఉండే జీవన్ రెడ్డి కాంగ్రెస్ అధిష్టానం తీరుపై ఇటీవల నేరుగా విమర్శలు గుప్పిస్తున్నారు. ముఖ్య అనుచరుడు జగిత్యాల మండలంలో హత్యకు గురవడంతో ధర్నాకు దిగారు జీవన్ రెడ్డి. ఓ దశలో ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధపడ్డారు. మంత్రి శ్రీధర్ బాబు, పార్టీ ముఖ్య నేతలు బుజ్జగించడంతో వెనక్కి తగ్గారు. మంత్రి రాజా నరసింహ జిల్లాలో రివ్యూకు హాజరైన సందర్భంగా జీవన్ రెడ్డి ఇంటికెళ్లి మంతనాలు జరిపి జీవన్ రెడ్డి కాంగ్రెస్ కు పెద్ద దిక్కని, అధిష్టానం ఆయనకు సముచిత స్థానం కల్పిస్తుందని స్టేట్మెంట్ ఇవ్వడంతో నియోజకవర్గ కాంగ్రెస్ లో ఏం జరుగుతుందనే చర్చ మొదలైంది. భూభారతి, ఇందిరమ్మ ఇళ్ల సమీక్షకు వచ్చిన మంత్రి పొంగులేటికి జీవన్ రెడ్డి పుష్పగుచ్చం అందించారు. ఈ సందర్భంగా ఆలింగనం చేసుకునేందుకు మంత్రి ప్రయత్నించగా వెనక్కి జరిగిన జీవన్ రెడ్డి మీ రాజ్యం మీరే ఏలండని సీరియస్ గా మాట్లాడడంతో
జగిత్యాల వేడి ఏ రేంజ్ లో ఉందో తెలిసొచ్చింది. జగిత్యాలలో ఇద్దరు నేతల మధ్య సయోధ్య కుదర్చలేక పార్టీ జిల్లా అధ్యక్షుడు ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ నలిగిపోతున్నారు. మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిని గురువుగా భావించే అడ్లూరి ఆయన వెన్నంటి ఉంటూ ఇటు ఎమ్మెల్యేతో అంటిముట్టనట్లు వ్యవహరిస్తున్నారట. జగిత్యాలలో ఇసుక అక్రమార్కులు దోచుకుంటున్నారని జీవన్ రెడ్డి ఆరోపించడంతో ఇసుకదారులు ఎవరనే చర్చ నియోజకవర్గంలో సాగుతోంది. మాజీ మంత్రి ఎమ్మెల్యే మధ్య విభేదాలతో నామినేటెడ్ పదవులు పెండింగ్ పడితే స్థానిక ఎన్నికలకు మాత్రం ముహూర్తం సమీపిస్తోంది. జగిత్యాల నేతల గొడవ చూస్తుంటే ఇక్కడ పిట్టపోరు పిల్లి తీర్చేలా ఉంది.